సంఘము అనేది క్రీస్తు యొక్క శరీరము అని, సంఘమునకు శిరస్సు క్రీస్తేనని, ఆ సంఘము మహిమకరముగా ఆయన ఎదుట ఎటువంటి దోషము లేకుండా, ఎటువంటి మలినము లేకుండా, ఎటువంటి మచ్చ డాగు కల్మషము లేకుండా తన ఎదుట ఆయన నిలబెట్టుకోవాలని ఆశపడి తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ సంఘం ఎవరు చెప్పండి? మనమే అని చెప్పాలి. కుడి చేతిని గుండెల మీద వేసుకొని ఆ సంఘం మనమే, ఆయన శరీరమై ఉన్నది మనమే. తన స్వరక్తం ఇచ్చి ఆయన మనలను సంపాదించుకున్నాడు. యేసే క్రీస్తని, ఆయన నా కొరకై కలువరి శిలువలో రక్తము చింది ప్రాణమును అర్పించి నా పాప విమోచన కొరకై నా దోష శిక్షను మోసిన వాడు, నిజముగా లోకానికి రక్షకుడు ఆయనేనని, నా కొరకై ప్రాణము పెట్టిన కరుణా సంపన్నుడైన ప్రభువుని నా రక్షకునిగా, నా ప్రభువుగా నా హృదయములో విశ్వసించి నా నోటితో ఒప్పుకున్న ఎడల స్తోత్ర, ఆ గొప్ప రక్షణ నాలోనికి వస్తుంది. నా నిమిత్తమై ప్రాణము పెట్టినవాడు సమాధిలోనే లేడు, మరణములోనే లేడు. ఆయన మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులను స్వాధీనపరుచుకొని మృత్యుంజయుడై, మృతులలో నుండి పునరుత్థానుడై, మరణమును జయించి మరణ బలమును కొట్టివేసి ఆయన సజీవుడై లేచి ఉన్నాడు. ఆయన ఇదిగో నేను మృతుడినైతిని గాని యుగయుగములకు సజీవుడినై ఉన్నాను, నేను జీవించుచున్నవాడను, మీరు నా మూలముగా జీవిస్తారు అని నా జీవానికి ఆయన కారణమయ్యాడు. నా జీవానికి కారణమయ్యాడు. నా జీవానికి కారణమైన ఆ ప్రభువు నిత్యము నాతో ఉంటానని వాగ్దానం చేశాడు. యుగ సమాప్తి వరకు మరియు సదాకాలం మీతో కూడా నేను ఉన్నానని వాగ్దానం చేశాడు. సో సజీవుడైన వాని యందు నేను విశ్వాసం ఉంచి ఉన్నాను గనుక నేను సిగ్గుపడను. ఇది అపోస్తలుల బోధ. ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారు, ప్రైజ్ ది లార్డ్, ఆయనను నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారు. రక్షింపబడిన వారికి తండ్రి వలన కలిగిన వాగ్దానం, పరిశుద్ధాత్మను పవిత్రమైన వరం వారికి ఇవ్వబడుతుంది. వారు ఎన్నడూ అనాథలుగా విడవబడరు. వారు ఎవరు ఒంటరి వారు కారు. వారిలో ఉండి, వారితో ఉండి వారిని సదా నడిపించుటకై ఆదరణకర్త పంపబడి ఉన్నాడు. గట్టిగా స్తోత్ర. ఆదరణకర్త అనగా సత్యస్వరూపిగో ఆత్మ ఎప్పుడైతే మనం పొందుకుంటామో మనం శక్తిని పొందుకుంటాం, సాక్ష్యమిస్తాం ప్రభువైన యేసుక్రీస్తుని గురించి. నూతన పరచబడిన జీవితాల ద్వారా, ఆయన మనకు అనుగ్రహించిన నూతన హృదయము ద్వారా, కలుగజేసిన నూతన స్వభావము ద్వారా, ఆయన మనకిచ్చిన ఆ నూతనమైన జయ జీవితము ద్వారా, ప్రైజ్ ది లార్డ్, మనం ఏం చేస్తామంటే, ఇదిగో నా రక్షణకు కారణభూతుడు, నా జీవితాన్ని కడిగినవాడు, నన్ను మార్చినవాడని సాక్ష్యం ఇస్తాం. సాక్ష్యం ఇచ్చుటతోనే ఆగిపోతుందా? కాదు, సర్వ సత్యములోనికి నడిపించబడతాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. శక్తిని పొందుతాం, సాక్షులుగా మారుతాం, సర్వ సత్యములోనికి మనము నడిపించబడతాం. సర్వ సత్యం అంటే ఏంటి అంటే, వాక్యమే సత్యం, ఆ వాక్యం నెరవేర్పే సర్వసత్యం. అంటే ఆ వాక్యం నీ జీవితంలో. అందుకే ప్రభు చూడండి, లేఖనములలో లిఖింపబడిన ప్రకారం, ప్రవక్తల ప్రవచనాల ప్రకారం, లేఖనముల ప్రకారం ఆయన మాట్లాడినా, బోధించిన, ఆయన అద్భుతాలు చేసిన, ఆశ్చర్య కార్యాలు చేసిన,
ఆయన ఏ కార్యము ఆయన జీవితంలో జరుగుతున్న లేఖనముల ప్రకారం, లేఖనములలో రాయబడిన ప్రకారం, ప్రవక్తలు చెప్పిన ప్రకారం అని రాయబడి ఉంటుంది. స్తోత్ర, హల్లెలూయా. అంటే లేఖనముల యొక్క నెరవేర్పు సర్వసత్యం. మన వాక్యాన్ని చదువుతాం, వింటాం, అప్పచెప్పుతాం, ధ్యానిస్తాం. కానీ ఆ వాక్యాన్ని మనలో ఈ లోకం చూడగలగాలి. వాక్యాన్ని మనలో చూడగలగాలి. ఇక్కడున్న వాక్యం ఇలా చెప్తుంది, వీరు ఎలా ఉన్నారంటే ఆ వాక్యంలాగే కనబడుతున్నారు. ఆ వాక్యముగా మనం మారిపోవటం సర్వసత్యం. అంటే ఆయన పోలిక, ఆయన స్వారూప్యత. ఇక నిన్ను చూచువారు ఎవరిని చూస్తున్నారంటే నీ దేవుడైన ప్రభువునే చూస్తున్నారు. స్తోత్ర. బలవంతుడవై బలవంతురాలవై విజయమును పొందు. ఆ రీతిగా కృప వెంబడి కృప నీకిచ్చే దేవుడు నీకున్నాడు. మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించే దేవుడున్నాడో సంగమా. దేవా నన్ను బలపరచు, నేను నిన్ను ఘనపరిచేదనని చెప్పు.